హాయ్ హలో నమస్తే. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? సో, నేను ఈ మధ్య వీడియోస్ పెట్టడం చాలా లేట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, వ్యూస్ తగ్గుతున్నాయి, లైక్స్ తగ్గుతున్నాయి. సో, మ్యాక్సిమం నేను వీడియోస్ పెట్టడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ వాగుతూ ఉంటాను. సో, కొంచెం భరించండి. అండ్ పిల్లలు వినాయక చవితి కాబట్టి పిల్లలు చాలా ఉత్సాహంగా ఆ రోజు తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నానంటే చూడండి నేను ఎంత బిజీగా ఉన్నానో. సో, వినాయక చవితి పూజ కోసం వినాయక చవితి రోజు మా వాళ్ళంతా కలిసి చాలా పండగని ఇంకా పెద్ద పండగగా చేసుకుంటున్నాం అనమాట. సో, వినాయకునికి అక్కడ డెకరేషన్ చేస్తున్నారు పిల్లలు ముందుగా. అండ్ నేను ఇంకా మా ఆయన మా ఇంటి నుంచి సో వినాయకుడికి తొలి ప్రసాదం మేమే పెట్టాలనుకున్నాము. సో, ప్రసాదంతో పాటు అన్నదానం కూడా చేయించాలని చెప్పి అన్నదానానికి వంటలు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. పిల్లలు ఇందాక కూరగాయలు కట్ చేశారు, ఇంకా చాలా పనులు చేశారు. ఉల్లిగడ్డ కానీ, టమాటో కానీ, క్యారెట్, బీట్రూట్ ఇట్లా ప్రతి ఐటెం వాళ్ళు కట్ చేశారు. సో, ఇది వంకాయ కూర, వంకాయ ఆలుగడ్డ అనమాట. సో, వంకాయ ఆలుగడ్డ తర్వాత రైస్ చేస్తారు. అండ్ వంటలతో పాటు వాళ్ళు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని కూడా పిల్లలు ప్రిపేర్ చేస్తారు. ప్రతి పనిలో పిల్లలు పెద్దలు అందరం కల్పించుకొని చేస్తున్నాం అనమాట. ఇతను వంటల మాస్టర్, చాలా చిన్న ఏజ్లోనే సో వంటల మాస్టర్ అయ్యిండు కదా. సో, చాలా బాగా చేసిండు వంటలు కూడా. అండ్ మేము ఈ వినాయక చవితికి మేము కొత్త ఐటమ్ ఏం తెచ్చుకున్నామంటే సౌండ్ బాక్స్. ఎస్, మాకంటూ ఒక సౌండ్ బాక్స్ ఉండాలని చెప్పి మేము వినాయకుడి చవితికి అండ్ కొత్తగా ఉండాలని చెప్పి, గుర్తుగా ఉండాలని చెప్పి సౌండ్ బాక్స్ తెచ్చుకున్నాం అనమాట. అండ్ మేము వేసుకునే ఈ చందా ఏదైతే ఉంటుందో ప్రతి ఇంటికి తిరగమన్నమాట. మేము ఎవరైతే 12 or 13, 14 మెంబర్స్ ఉంటామో సో వాళ్ళందరం మాత్రమే ఒక 500 వేసుకుంటాము. అండ్ లాస్ట్ ఇయర్ లడ్డు అమౌంట్ ఉంటుంది కదా, సో ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలిపి వినాయకుడి విగ్రహం కానీ పూజా సామాన్లు కానీ తెస్తాము. అండ్ ఈరోజు మేము చేసే పూజకి పూజా ఖర్చు మాది, అన్నదానం ఖర్చు మాది అన్నమాట. అండ్ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పెడతారు. ప్రసాదం అయితే రోజు ఒకరనమాట. సో, ఈరోజు నేను చేస్తున్నాను కాబట్టి ఉండ్రాల పాయసం యాజ్ యూజువల్. సో, ఫస్ట్ డే ఉండ్రాల పాయసం కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఉండ్రాల పాయసం చేస్తున్నాం అనమాట. సో, పిల్లలకి ఈరోజు హాలిడే ఉంది, వినాయక చవితి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. సో, మేమంతా పిల్లలే కట్ చేశారు చెప్పాలంటే. సో, పిల్లలతో పాటు పెద్దలు కూడా చేశారు. సో, వాళ్ళు కట్ చేసి ఇచ్చి పోయిన తర్వాత మేము వంటలు స్టార్ట్ చేసినాం అనమాట. సో, వంకాయ కర్రీ అయిన తర్వాత రైస్ అవుతుందన్నమాట. నాకు తెలిసి ఇది వైట్ రైస్, ఎస్ వైట్ రైస్ అనమాట. సో, వైట్ రైస్ తర్వాత బిర్యానీ రైస్ చేస్తున్నారు. సో, పిల్లలు సౌండ్ బాక్స్ చెక్ చేస్తున్నారు అనమాట. ఏమైంది, సౌండ్ క్లియర్గా ఉందా లేదా అని ఫోన్లో పెట్టి చెక్ చేసుకుంటున్నారు. సో, సౌండ్ బాక్స్ అయితే ఓకే, పర్ఫెక్ట్గానే ఉంది. పిల్లలు సౌండ్ బాక్స్కి పూజలు చేస్తా అన్నారు. సో, మేమే పూజారి గారు వచ్చిన తర్వాత పూజలు చేయిద్దాము, పూజారి గారు చేస్తే ఓపెన్ చేయిద్దామని చెప్పి ఆపినామన్నమాట. వాళ్ళ కుతూహలం ఆగలేకపోతుంది. ఏమేమో చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు, ఫుల్ ఖుషీలో ఉన్నారు, ఫుల్ జోష్లో ఉన్నారు పిల్లలు. సో, మా వంటలు వచ్చేసరికి వంకాయ కర్రీ, వంకాయ ఆలు కర్రీ అండ్ వైట్ రైస్ అయ్యింది. ఇప్పుడు బిర్యానీ రైస్ అనమాట. సో, బిర్యానీ రైస్ అదే అండి, బగారన్నం అవుతుంది. అండ్ అక్కడ వంటలు అవుతున్నాయి. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా వాళ్ళు కలిసిపోయి పని చేస్తున్నారో. ఊడవడం కానీ, ఇంకా కడగడం కానీ, డెకరేషన్ కానీ, కొట్టుకోవడం కానీ అన్నీ కలిసిమెలిసి చేసుకుంటున్నారనమాట. మా చిన్నారి ఈ వైపు ఉడిస్తే ఉదయ్ ఆ వైపు ఉడుస్తుంది. ఇంకా మేఘన అయితే కింద స్వామివారి పీఠం కింద వంగి మరీ ఉడుస్తుంది పాపం. మేఘన అనగానే ఇలా చూస్తుంది. సో, మేఘన సో చాలా లీలమైపోయిందనమాట. అండ్ ఇతను క్యాప్ పెట్టుకున్న వ్యక్తి వచ్చేసి చెన్నై అని, లాస్ట్ ఇయర్ నుంచి మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన. సో, ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయకుడిని పెడతారు. సో, మేము మాత్రం ఇప్పటికి సెకండ్ టైం అనమాట. లేడీస్, ఓన్లీ లేడీస్, అంటే ఎవరు మగవాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ గారు. ఆ శనిబావ ఆయన మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. ఇంకొక 2-3 ఇన్వాల్వ్ అవుతారు. బట్ వాళ్ళు ఏదైనా మాకు సపోర్ట్, పనులు ఏదైనా సపోర్ట్ కావాలంటే చేస్తారు. అండ్ ఇక్కడ ఇతను మసి అలా అంటినప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఒక క్లాత్ తీసుకొని అట్లా తుడిస్తే తర్వాత మనకి ఇబ్బంది కాదు తోమేటప్పుడు అని చెప్పి ఒక అందమైన చిట్కా, బ్యూటిఫుల్ చిట్కా చెప్పాడనమాట. ఎవరికైనా యూజ్ అయితే యాజ్ యూజువల్ వాడుకోవచ్చు. సో, ఇది వంట మాస్టర్ చెప్పిన చిట్కా అనమాట. అండ్ మేము స్వచ్ఛందంగా ఎవరింటికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరం చందా, అంటే మేము లేడీస్
చందా వేసుకొని చేసుకునే ఈ వినాయకుని పండుగ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. సో మేము డిస్కషన్ జరుగుతుంది ఫస్ట్ డే. డిస్కషన్లో ఏమవుతుందంటే ఏం చేయాలి, ఎవరు ప్రసాదం చేయాలి, ఎవరు ముందు చేయాలి, ఎంతెంత అమౌంట్ వేసుకోవాలి, ఎంతలో విగ్రహం తేవాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిస్కషన్ తర్వాత ఫైనల్కి ఒక లిస్ట్ వస్తుంది అనమాట. 5 days పెట్టుకోవాలి, ఈరోజు వీళ్ళు ప్రసాదం పెట్టాలి, ఈరోజు వీళ్ళు పెట్టాలి అని ఒక లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టును మ్యాక్సిమం ఫాలో అవుతాం అనమాట. సో నేను తర్వాత అక్కడ వంటలు అయిన తర్వాత నేను రెడీ అయ్యి ఇంటికి వచ్చి ఆల్రెడీ మార్నింగ్ పెట్టినా అనమాట. అండ్ ఇప్పుడు దీపం పెట్టి నైవేద్యం పెట్టి ఇక్కడ వినాయకుడి దగ్గరికి వచ్చినాం అనమాట. సో వినాయకుడికి ఇంకా ఎందుకు అలంకరణ చేయలేదంటే పూజారి గారు ఇంకా రాలేదనమాట. సో పూజారి గారు వచ్చే వరకు టైం అవుతుందని చెప్పి పిల్లలే తొందరపడి పిల్లలు ముందుగానే గుంజీలు వాళ్ళ కోరికలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇష్టాలను వినాయకునికి ముందే విన్నపించుకున్నారనమాట. సో పిల్లలు అలా గుంజీలు తీసిన తర్వాత వాళ్ళు పోటీపడి గుంజీలు తీస్తున్నారు, చాలా ఇష్టంగా పోటీపడి. ఇక అంతే కదా, ఫస్ట్ డే ఉన్నప్పుడు ఉండే ఆనందం సంతోషం ఆ కిక్కే వేరు కాబట్టి సో పోటీపడి వినాయకునికి గుంజీలు తీస్తున్నారు. అండ్ వినాయకుడికి కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ పూజారి గారు రావడానికి లేట్ అవుతుందని చెప్పి మేమే ముందే భోజనాలు స్టార్ట్ చేసినాం. ఎందుకంటే వచ్చిన అతిథులు వెళ్ళిపోకూడదు, ఊరికే తిరిగి వెళ్ళిపోకూడదు అని చెప్పి అందరూ బాయ్స్ చాలామంది వచ్చారనమాట. ఒక 15-20 మెంబర్స్ రాగానే సరే పూజారి గారు తర్వాత వస్తారు, నేను ముందు భోజనాలు చేద్దురు అని చెప్పి వాళ్ళకు భోజనాలు వడ్డించడం జరిగింది. సో నైవేద్యంగా స్వామివారికి ఉండ్రాల పాయసం ఇంకా కొంచెం రైస్ అవన్నీ తీసి పక్కకు పెట్టినాము. సో పూజారి గారు వచ్చారు, మేము వడ్డించే మధ్యలోనే వచ్చారు. సో వడ్డించగానే సో పూజారి గారు రాగానే మేము కూడా పూజ స్టార్ట్ చేసాము. ఈ పూజలో ఏంటంటే పూజారి గారు మా హస్బెండ్ చెప్పిండని చెప్పి తొందరగా వచ్చేసాయి అనమాట. అంటే వేరే మీటింగ్స్ ఉన్నా వేరే పూజలు ఉన్నా కూడా వదిలిపెట్టి పక్కకు పెట్టి వచ్చిండు మా కోసం. సో మా ఆయన కూడా మళ్ళీ ఆయన వెళ్ళిపోవాలి, ఆయన మన కోసం టైం ఇచ్చాడని చెప్పి తొందరగా చేస్తున్నాడు. నాకు ఒక్కటే నచ్చలేదనమాట. దేవుడికి మనస్ఫూర్తిగా విన్నవించుకోవడం అంటే మనస్ఫూర్తిగా పూజ చేయాలి, ఇంత ఫాస్ట్గా ఎందుకు, కొంచెం నిదానంగా చేద్దామంటే కూడా ఆయన వినట్లేదు. ఆయన వెళ్ళిపోవాలి, పూజారి వెళ్ళిపోవాలి, మన కోసం వచ్చిండు అంటున్నాడు. సరేలే అని చెప్పి నేను కూడా ఇక ఆయన ఇష్టం లేని స్వామివారికి నేనే నా మనసులో చెప్పినాము, ఆయన తప్పిదాన్ని క్షమించండి స్వామి, ఆయన కొంచెం పూజారి గారికి టైం అవుతుందని చెప్పి ఇలా చేస్తున్నాడు, మన్నించి అంతా మంచిగా చూసుకో స్వామి అని చెప్పి మనసులో మొక్కుకున్నాను అనమాట. సో పూజారి గారి పూజ తర్వాత మళ్ళీ భోజనాలు స్టార్ట్ చేశారు. చాలామంది అప్పటికి తింటూ ఉన్నారు కూడా. సో పూజ చాలా హడావిడిగా అయిపోతుంది, నాకేమో నచ్చట్లేదు కానీ తప్పదు కదా. సో ఈ రోజు నుంచి 9 days 11 days 5 days చాలామంది పెడతారు కదా. సో పూజారులు ఈ రోజు నుంచి చాలా బిజీగా ఉంటారు. అండ్ మాకు లక్కీ ఏంటంటే వర్షం అంతకంటే ముందు పడింది, తర్వాత పూజ తర్వాత కానీ భోజనాల టైంలో కానీ పడలేదు. లాస్ట్ 10కి 10:30 అట్లా పడింది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.